రుచి అభిరుచుల సంగమం మిమిక్రీ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. చాలా రోజులైంది మేము ముందుకొచ్చి ఈ కరువునంతా తీర్చేయడానికి, బరువునంతా దింపేయడానికి దరువేసే లాంటి వీడియోతో ఈరోజు మీ ముందుకొచ్చాను. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నా చూడబోతున్న అందరికీ మన మిమిక్రీ కిచెన్ ఛానల్ ఘన స్వాగతం పలుకుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మన ఛానల్కి తీసుకొస్తున్న ద వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని. మరి ఆయన ఏ రెసిపీతో మనల్ని అలరించబోతున్నారో చూసేద్దామా? మిమిక్రీ కిచెన్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్కి నమస్కారం. నేను మీ ముందు చేయబోతుంది పనీర్ బటర్ మసాలా. అయితే ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు మీ పవన్ కళ్యాణ్ చేయబోతున్న ఈ పనీర్ బటర్ మసాలాకు కావాల్సింది ఒక 400 గ్రాముల పనీర్. దాన్ని బాగా ముక్కలు చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులో పనీర్ ముక్కల్ని వేసుకొని బాగా వేయించండి. అందరూ అనుకుంటారు నాన్ వెజిటేరియన్లోనే మంచి రెసిపీస్ ఉంటాయని. నాన్ వెజ్లోనే కాదు, వెజిటేరియన్లో కూడా నాన్ వెజ్కి బాబు లాంటి రెసిపీస్ ఉన్నాయని ప్రూవ్ చేయడం కోసమే నేను ఈ రెసిపీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను ఈ పనీర్ కర్రీ చేయడానికి స్ఫూర్తి అంతకుముందు మన ఛానల్కి వచ్చి నాగార్జున గారు చేసిన చేపల వేపుడు, మహేష్ బాబు గారు చేసిన హాట్ చాట్, అలాగే బాలయ్య బాబు చేసిన క్యారెట్ హల్వా. ఆ వీడియోస్ కూడా చూడండి, చూసి బాగా ఎంజాయ్ చేయండి. పనీర్ ముక్కలు బాగా వేగాక అవి తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. నేను గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పనప్ప, నేను ట్రెండ్ని ఫాలో అవ్వను, సెర్చ్ చేస్తాను. అలాగే తమకు వచ్చిన ఒక అద్భుతమైన ఆలోచనతో విందుని వినోదాన్ని కలగలిపి ట్రెండ్ సెర్చ్ చేసిన మన మిమిక్రీ కిచెన్ ఛానల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాకున్న పరిజ్ఞానంలో ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఇంతమంది సెలబ్రిటీస్తో నోరూరించి వంటలు చేయించే ఛానల్ ఇంకొకటి లేదు. మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు వేసి కాస్త వేయించుకోండి. 1 టీ స్పూన్ లవంగాలు కూడా వేయండి, ఎందుకంటే లవంగాలు వేస్తే స్పైసీగా బాగుంటుంది కదా. 4 అనాస పూలు, 2 దాల్చిన చెక్క, 5 యాలకులు, 1 టీ స్పూన్ మిరియాలు వేసి బాగా వేయించుకోండి. అది వేయించుకున్న తర్వాత 1 బిర్యానీ ఆకు, కొంచెం ఎండుమిర్చి ఇవి కూడా వేసి బాగా వేయించుకొని దాన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసి పౌడర్గా చేసుకోండి. తర్వాత కడాయిలో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దానిలో కాస్త అల్లం ముక్కలు వేసి వేయించండి. 7 వెల్లుల్లి రెబ్బలు, తెల్లగా ఉన్న వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి. ఒక మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి, 2 మీడియం సైజులో ఉన్న టమాటాలు కట్ చేసి అవి కూడా వేసుకోండి. తగినంత ఉప్పు, అందంగా ఉండే జీడిపప్పు వేసి బాగా వేయించిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేయండి. ఒక మృదువైన పేస్ట్ లాగా తయారు చేయండి. ఆ తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని అలా ఉంచి మళ్ళీ కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. 2 టేబుల్ స్పూన్లు బటర్ కూడా వేయండి. అందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని వేసి బాగా వేయించండి, కలపండి. తర్వాత తగినంత కారం వేసి బాగా కలుపుకోండి. నేను ఎలా కలుపుతున్నాను చూస్తున్నారు కదా, అలా 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 కలపండి. తర్వాత కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ రోస్టెడ్ మసాలా పౌడర్ కూడా వేయండి. ఎందుకంటే పనీర్లో రుచి ఉండేదే మనం తయారు చేసిన మసాలా వల్ల. ఆ మసాలా ఎంత అద్భుతంగా ఉంటే మన కూర అంత అద్భుతంగా ఉంటుంది.
ఆ పనీర్ ముక్కలు ఏవైతే మనం స్టార్టింగ్లో కట్ చేసుకొని పెట్టుకున్నామో అవి దీనిలో వేసి బాగా కలపండి. కాస్త వాటర్ కూడా వేసుకోండి. వాటర్ కూడా వేసి నిదానంగా ఆ మిశ్రమాన్ని కలపండి. ఎందుకంటే వేగంగా కలిపితే ఆ పనీర్ ముక్కలన్నీ విరిగిపోయే అవకాశం ఉంది. మనకు కుదిరితే కాస్త రెడ్ కలర్ కూడా వేసుకుంటే కూర చూడడానికి ఎర్రగా నిమ్మపండు రంగులో నిమ్మపండు పసుపు రంగులో ఉంటుంది కదా, ఒక పసుపు ఎరుపు మిక్స్ అయ్యి ఒక చిన్న రొమాంటిక్ కలర్లో కూర అదురుతుంది. దాంతోపాటు ఒక కొంచెం కసూరి మెతి వేయండి, కొత్తిమీర వేయండి, కలపండి. ఇక మీ స్టవ్ని ఆఫ్ చేసుకోండి. తినడానికి మీ నోటిని ఆన్ చేసుకోండి. ఈ పనీర్ బటర్ మసాలా రెసిపీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అద్భుతంగా అనిపిస్తుంది కదా. అందుకే మీ అందరికీ చెప్పే ముందు ఈ ఛానల్లో వీడియోస్ని నేనే లైక్ చేశాను, మా ఫ్రెండ్స్కి షేర్ చేశాను, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేశాను. నాలాగే మంచి మనుషులను మీ అందరూ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. డాన్స్ ఇప్పుడు చాలామంది చేస్తున్నారప్ప, కానీ అన్నయ్య చిరంజీవి గారు అందరికన్నా ముందు చేశారు, మెగాస్టార్గా నిలిచిపోయారు. అలాగే మిమిక్రీ కిచెన్ ఛానల్ కూడా. ఈ ఛానల్ చూసి ఇలాంటి చాలా ఛానల్స్ వస్తాయి, కానీ ఈ ఛానల్ మాత్రమే మీ అందరి ప్రేమతో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. జై హింద్, జై జనసేన.